అడవుల్లో ఎన్నో అద్భుతమైన జంతువులు ఉంటాయి. వాటి గురించి మన మనుషులకి చాలా తక్కువే తెలుసు. తెలిసినా కూడా పూర్తిగా తెలియదు. అలాగే ప్రపంచంలో కొన్ని జంతువులు అస్సలు కనిపించవు కూడా. కానీ అరుదుగా అదృష్టం బాగుంటే రీసెర్చర్స్ చేతుల్లో పడి వాటి ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రోజు వీడియోలో మనం అలాంటి అద్భుతమైన తెల్లని జంతువుల గురించి చూడబోతున్నాం. అందులో ఆశ్చర్యపరిచే తెల్లని మీరు రోజు చూసేవి కూడా ఉంటాయి. తెల్లని కాక్రోచ్. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రపంచంలో ఒక అలాంటి పురుగు గురించి. దాని నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ భయపడతారు. మీరు ఎప్పుడైనా కాక్రోచ్ చూసారంటే దాని రంగు గురించి మీకు తప్పకుండా తెలుసు. అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ రోజు నేను మీకు చూపిస్తున్న తెల్లని కాక్రోచ్, దాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇది ఏ కాక్రోచ్ కొత్త జాతి కాదు. ఇది కూడా సాధారణ కాక్రోచ్ లాంటిదే. అయితే ఈ కాక్రోచ్ లో పిగ్మెంటేషన్ లోపం ఉంటుంది. చాలా కాక్రోచెస్ లో ఇలా కనిపించింది. అవి తెల్లని రంగులో ఉంటాయి. కానీ కొంత టైం తర్వాత అవి మారి బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. ఇంకా ఇది ఏ పెయింటింగ్ కారణంగా కాదు. ప్రతి కాక్రోచ్ పైన కొత్త చర్మం వస్తుంది. ఇంకా ఇలాంటి టైంలో వాటి రంగు మారిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ ఇళ్లలో కాక్రోచ్ ల పాత చర్మం తప్పకుండా చూసే ఉంటారు. అంటే మీ ఇంట్లో ఒక తెల్లని కాక్రోచ్ ఉంది. అది నెమ్మదిగా తన రంగుని మార్చుకుంటుంది. తెల్లని జిరాఫీ. ప్రపంచంలో ఒక దేశం ఉంది, కెన్యా. అక్కడ మీరు తెల్లని జిరాఫీని చూడొచ్చు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే పూర్తి ప్రపంచంలో కేవలం ఒకే ఒక్క తెల్లని జిరాఫీ మిగిలి ఉంది. ఈ జిరాఫీ కుటుంబంలో ఉన్న మరో ఇద్దరిని వేటగాళ్లు చంపేశారు. ఇప్పుడు ఈ జిరాఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జిరాఫీ చర్మం రంగు కూడా మెలినిన్ కారణంగా తెల్లది. అంటే ఈ జిరాఫీలో కూడా చర్మ పిగ్మెంటేషన్ సమస్య ఉంది. ఈ ప్రత్యేకమైన మరియు ఏకైక జిరాఫీను కాపాడడానికి దానిపైన GPS డివైస్ ఇన్స్టాల్ చేశారు. 2016వ సంవత్సరంలో మొదటిసారిగా తెల్లని జిరాఫీ చూశారు. దాని తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అలాగే కొంతమంది వేటగాళ్లు ఈ గుంపులో 2 తెల్లని జిరాఫీలను చంపేశారు. IUCN ప్రకారం అత్యధికంగా వేటగాళ్లు జిరాఫీను తమ లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాని కారణంగా దాన్ని రెడ్ లిస్ట్ లో పెట్టారు. దీని ద్వారా అది తగ్గుతున్న సంఖ్యను కంట్రోల్ చేయొచ్చు. తెల్లని కాకి. కాకి గురించి మాట్లాడితే మన మనసులో వాటి ఒక నల్లటి రంగు మాత్రమే వస్తుంది కదా. అలా అనిపించడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం కాకుల రంగుల్ని నల్లటిగానే చూస్తూ వచ్చాం. కానీ నేను చెప్తే ప్రపంచంలో తెల్ల రంగు కాకి కూడా ఉంటుందని అప్పుడు మీరు షాక్ అవుతారు. అవును, ప్రపంచంలో చాలా చోట్ల తెల్లని రంగు కాకి కూడా ఉంటుంది. దాన్ని ఆల్బినో కాకి అంటారు. వాటి లక్షణాలు సాధారణ కాకి లాంటివే. కేవలం వాటి రంగు తెల్లటివి. అలాగే వాటి పాదాలు మరియు కాళ్ల రంగు నలుపు కాకుండా పింక్ కలర్ లో ఉంటాయి. ముఖం కూడా తెల్లగా ఉంటుంది. ఈ కాకులు కూడా మిగతా కాకుల గుంపులోనే ఉంటాయి. కానీ ఈ తెల్లని కాకులు ఎండలో ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటాయి. మరియు అదే కారణంగా ఈ కాకులు మీకు ఎండలో చాలా తక్కువగా కనిపిస్తాయి. తెల్లని రంగు కాకిలు విదేశాల్లో ఎక్కువగా ఒక పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. ఇండియాలో తెల్లని రంగు కాకి మీకు ఢిల్లీ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కనిపిస్తాయి. తెల్లని ఓరుంగటాన్. మీరు చూసే జంతువును చూసి నమ్మడం కష్టమవుతుంది. ఏమిటంటే ఇది నిజంగా తెల్లని రంగులో ఉంటుందా అని. అవును, ఇది తెల్లని రంగు ఓరుంగటాన్. దాన్ని ఆల్బా అని కూడా అంటారు. ఇది వాటి ఆల్బినో కారణంగా ఈ పేరు పెట్టారు. ఇండోనేషియాలోని కొంతమంది స్థానికులు ఈ ఓరుంగటాన్ ను చాలా బాగా దెబ్బతిన్న స్టేజ్ లో అక్కడ అడవిల్లో చూశారు. దాని తర్వాత రెస్క్యూ టీం ని సంప్రదించారు. దాని తర్వాత 20 నెలలు తమతో ఉంచుకొని ఈ ఓరుంగటాన్ ను పూర్తిగా కోలుకున్న తర్వాత రెస్క్యూ టీము దాన్ని మళ్ళీ అడవిలో వదిలేశారు. తెల్లని క్రొకోడైల్. ప్రపంచంలో ముసళ్ళు సాధారణంగా 2 రంగుల్లో ఉంటాయి. నలుపు మరియు తేలికపాటి గోధుమ రంగులో ఉంటాయి. ఇక్కడ తెల్లని ముసళ్ళు దాన్ని ఆల్బినో ముసళ్ళు అంటారు. ఇవి చాలా అరుదు మరియు వాటి మూతి నుంచి తోక వరకు పూర్తిగా శరీరం తెల్లది. ఒక సాధారణ ముసళ్ళ కళ్ళు రంగు నలుపు. అయితే తెల్లని ముసళ్ళ కళ్ళు తేలికపాటి పింక్ కలర్ లో ఉంటాయి. అది చాలా ప్రత్యేకమైంది. ఇంకా సులభంగా కనిపించవు. ఈ తెల్లని ముసళ్లకు ప్రత్యేక సంరక్షణ అవసరం. ఎందుకంటే అవి సాధారణంగా ముసళ్ళలాగా ఎండలోకి రాలేవు. అలాగే వాటి చర్మం సాధారణ ముసళ్ల చర్మం కంటే చాలా సున్నితం. ఈ అరుదైన తెల్లని ముసళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ. అయితే ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం ఇవి ఎందుకు ఇలాంటి తెల్ల రంగులో ఉంటాయి అని. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ జంతువులో ఒక వ్యాధి ఉంటుంది. దాన్ని ఆల్బినో అంటారు. ఈ జంతువు శరీరంలో పిగ్మెంటేషన్ లోపం వస్తుంది. దాని కారణంగా వాటి శరీర రంగు తెల్లగా అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి జంతువుల్లో మాత్రమే కాకుండా మనుషుల్లో కూడా ఉంటుంది. మీరు అలాంటి చాలా మంది ప్రజలను చూసే ఉంటారు. వాళ్ళ రంగు చాలా ఎక్కువగా తెల్లగా ఉంటారు. వాళ్ళల్లో కూడా పిగ్మెంటేషన్ లోపం ఉంటుంది. దాని కారణంగా వాళ్ళ శరీరానికి సరైన రంగు రాదు. ఇంకా అవి అవసరం కంటే ఎక్కువగా తెల్లగా మారిపోతాయి. తెల్లని ఎలిఫెంట్. మీరు ఎప్పుడైనా తెల్లని ఎలిఫెంట్ ను తప్పకుండా చూసే ఉంటారు.
తమిళనాడు రాష్ట్రంలో ఒక తెల్లని ఎలిఫెంట్ చూపించారు. దాన్ని తర్వాత చాలా మంది దాన్ని తెల్ల పెయింట్ తో రంగు చేశారని అనుకున్నారు. ఎందుకంటే తెల్లని ఎలిఫెంట్లు స్నో వైట్ కలర్ లో ఉండవు, కానీ కొంచెం తేలికపాటి పింక్ కలర్ లో ఉంటాయి. తెల్లని ఎలిఫెంట్లు ఎక్కువగా థాయిలాండ్ లో ఉంటాయి. అక్కడ ప్రజలు దాన్ని పవిత్రత అంటే ప్యూరిటీ యొక్క చిహ్నంగా భావిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం ఒక తెల్లని ఎలిఫెంట్ ఇంద్రదేవుని వాహనం. దాన్ని ఐరావత్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే తెల్లని ఎలిఫెంట్ ను చాలా శుభకరంగా భావిస్తారు. తెల్లని ఎర్మిన్. నాకు నమ్మకం ఉంది మీలో చాలా తక్కువ మంది ఈ జంతువుని ముందే చూసుంటారు. అలా అనిపించడానికి కారణం ఏంటంటే ఈ జంతువు ప్రపంచవ్యాప్తంగా చాలా రేర్ మరియు సులభంగా కనిపించదు. ఈ జంతువు నార్త్ అమెరికా అడవుల్లో ఉంటుంది. ఇంకా తన ప్రత్యేక రంగు కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులర్. సాధారణంగా ఈ జంతువు రంగు బ్రౌన్ మరియు తెల్లని మిక్స్. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే చలికాలంలో వాటి ఫర్ రంగు తెల్లగా అవుతుంది. అది చాలా అద్భుతం మరియు ప్రత్యేకం. చిన్న ముఖం, పొడవాటి శరీరం మరియు తెల్లని రంగులో ఇవి చాలా అందమైనవి. కానీ మీకు చెప్పేది ఏంటంటే ఈ జంతువుని అందంగా అనుకోవడం మీ తప్పు. ఈ జంతువు చాలా దూకుడుగా మరియు కోపస్థాయిగా ఉంటుంది. దాని కారణంగా చిన్న జంతువు నుంచి తన సైజు కంటే పెద్ద జంతువుల్ని కూడా వేటాడేస్తుంది. ఇది మీకు ఎక్కడైనా తప్పుగా కనిపిస్తే దాని నుంచి దూరంగా ఉండడం ఏ మనిషికైనా అత్యంత తెలివిగా ఉంటుంది. తెల్లని వేల్. ఇప్పుడు మీరు చూసే జంతువు ప్రపంచంలోని అత్యంత అరుదైన తెల్లని హంబ్యాక్ వేల్. ఇది చూడడంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. హంబ్యాక్ వేలు వేల్స్ యొక్క వేరు జాతి. అవి ఆర్కిటిక్ మహాసాగరంలో ఉంటాయి. ఇవి భారీ జీవులు. వాటి శరీరం సైజు 52 అడుగుల వరకు ఉంటుంది. బరువు గురించి చెప్పాలంటే 36,000 కేజీల వరకు ఉంటాయి. సాధారణంగా ఈ వేల్స్ నలుపు మరియు బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కానీ వాటిలో కొన్ని పూర్తిగా తెల్లటివి. ప్రపంచవ్యాప్తంగా తెల్లని వేల్స్ సంఖ్య చాలా తక్కువ. వాటిని వేళ్ల పైన లెక్కించవచ్చు. ఇదే కారణంగా ఇవి చాలా అరుదు. తెల్లని లైన్. మిగతా జంతువుల్లాగే తెల్లని లైన్ కూడా చాలా అరుదు. మీరు సులభంగా చూడలేరు. తెల్లని లైన్ మీకు కేవలం జ్యూస్ లోనే చూడొచ్చు, ఎందుకంటే ఇవి అడవుల్లో ఉండవు. వాటి చర్మం రంగు కూడా పిగ్మెంటేషన్ కారణంగా తెల్లగా అవుతుంది. దాన్ని ఆల్బినో లైన్ అంటారు. 1938వ సంవత్సరంలో మొదటిసారిగా తెల్లని లైన్ చూశారు. 1970ల వరకు వాటి సంఖ్య 3గా తగ్గింది. దాని తర్వాత వాటిని జూలో పెట్టారు. దీని ద్వారా వాటిని మంచి సంరక్షణ చేయొచ్చు. ఈ రోజు ప్రకారం తెల్లని లైన్ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 500కి పెరిగింది. కలర్ మ్యూటేషన్ కారణంగా ఒక తెల్లని లైన్ పిల్లలు ఎక్కువగా తెల్లగానే పుడతాయి. ఆల్బినో టర్టల్. ఈ తెల్లని టర్టల్స్ ను చూడడంలో చాలా అందమైనవి. దాన్ని ఆల్బినో టర్టల్ అంటారు. ఈ తెల్లని టర్టల్స్ 2 రకాలు. మొదటిది పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఈ రకం టర్టల్స్ పూర్తి శరీరం తెల్లని రంగులో ఉంటుంది మరియు ఇవి ఎక్కువ రోజులు జీవించవు, ఎందుకంటే పూర్తి శరీరం తెల్లగా కావడం వల్ల మిగతా సముద్ర జీవులు దీన్ని వేటాడేస్తాయి. రెండవది బ్రౌన్ కలర్ షెల్ తో టర్టల్. ఈ రకం టర్టల్స్ శరీరం తెల్లగా ఉంటుంది, కానీ పైన ఉన్న హార్ట్ షెల్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇవి తెల్లని టర్టల్ కంటే ఎక్కువ రోజులు జీవిస్తాయి. కాబట్టి ఇవి ప్రపంచంలో కొన్ని అరుదైన జంతువులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైనవి మరియు అరుదైనవి. సో ఈ రోజు వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.